నమస్తే. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు రేవంత్ చిల్మల్ గారు ఉన్నారు. ఒకసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో, నా ఫ్రెండ్ కాల్ చేసి చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్స్ షేర్ చేసుకున్నాడు. చాలా డౌట్స్ ఉన్నాయి. సో, అవన్నీ మీ దగ్గర ఈరోజు నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాను. షూర్. బేసికల్లీ వాడికి ఒక 3,00,00,000 వరకు అప్పు ఉంది. ఓకే. ఆ 3,00,00,000 కూడా ఎందుకు అప్పు చేశాడు అంటే వాడికి ఉన్నటువంటి ఒక ప్రాపర్టీలో ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేశాడు. దాని నుంచి ఎంతో కొంత రెంట్ వస్తుంది. దీన్ని కవర్ చేసుకోవచ్చు అనుకున్నాడు. హ్మ్. సో, ఇప్పుడు ఆ రెంట్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఏంటి? అని చాలా స్ట్రెస్‌తో ఉన్నాడనమాట. ఓకే. సో, మరి మీ మాటల్లో. సో, ఫస్ట్ అసలు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కోసం చేశారంటున్నారు. దాని నుంచి రెంట్ ఎంత వస్తుంది? ఆల్‌మోస్ట్ ఒక 3-5 లాక్స్ వరకు వస్తుంది వాళ్ళకి. ఓకే. సరే 3,00,000 వస్తుందని అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు ఒకవేళ ఆయన 3,00,00,000 అప్పు తీసుకున్నా గానీ దానికి గట్టిగా కడితే 2.5 లక్షలు, 2,40,000 ఈఎంఐ కడుతూ ఉంటాయి. సో, ఇక్కడ బేసిక్‌గా ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ చెప్పే ఎలిమెంట్ ఏంటి అనంటే, అప్పు తీసుకొని బిల్డింగ్ కట్టడంలో తప్పులేదు. ఓకే. అసలు బిల్డింగ్ ఏదైనా కట్టాలి అంటే సొంత డబ్బులతో అసలు కట్టొద్దంటాను. అప్పును తీర్చాలన్న కంగారు అసలు పడొద్దంటాను. అంటే బేసికల్లీ నేను వాడిని అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక 2-3 సీఆర్ పెట్టి బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరిగింది కదా! మీరు ఉండడానికా? దేనికి అని అడిగాను. ఓకే. లేదు ఇది కమర్షియల్ ఎలిమెంట్. ఓకే. అంటే ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది. సో, దాని నుంచి రెంట్స్ వస్తాయి. మీన్స్ షాప్స్‌కి గాని వాటెవర్ ఇట్. అవును. సో, ఆ బేస్ మీద కట్టాను. ఆ ధైర్యంతోనే కట్టాను అని అన్నాడు. అది సూపర్ డీల్ అండి. నేను చాలా మందికి చెప్తా. నాకు రియల్ ఎస్టేట్ అంటే చాలా ఇష్టం. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇట్లా రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వచ్చాయంటే బాగా ఇష్టం. ఓకే. ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్లో నేను చూసేటప్పుడు ఏంటి అంటే ఒకటే ఒక పారామీటర్. ఇప్పుడు నేను 3,00,00,000 లోన్ తీసుకున్నా. ఈ 3,00,00,000 లోన్ తీసుకుంటే నాకు నెలకు కనీసం 3,00,000 రెంట్ రావాలి. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఆయనకు 3 నుంచి ప్లస్సే రెంట్ వస్తుంది కానీ మైనస్ రావట్లే. ఇప్పుడు ఆయన సొంత డబ్బులు 3,00,00,000 తీసుకొచ్చి ఆడ పెట్టాడు అనుకోండి, మేబీ ఈఎంఐ ఉండదేమో కానీ 3,00,00,000 లాక్ అయిపోతున్నాయి. అదేంటి మరి నాకు ఈఎంఐ ఉండదు కదా, నాకు ఇక 2.5 లక్షలు మిగులుతున్నాయి కదా నెలకి అని చెప్పేసి సహజంగా అనుకుంటారు. దాని బదులు ఆ ఈఎంఐ కట్టే బదులు రెంటే నాకు వస్తుంది కదా, నేను ఎందుకు బ్యాంక్ కొడుకు వడ్డీ కట్టాలి, ఇది సహజ మైండ్ సెట్. వై షుడ్ ఐ పే ఇంట్రెస్ట్ అని. ఇప్పుడు గట్టిగా ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ కొడుకు ఎంత ఉంటుందని 9% ఉంటుంది. ఏదో ఒకవేళ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నాం అనుకున్నాం, ఇప్పుడు 8, 7 కూడా వచ్చేసింది. సరే మనం యావరేజ్గా 9% తీసుకున్నాం అనుకున్నా కానీ ఆయనకి 12% ఈల్డ్ వస్తుంది. 9% అప్పు తీసుకున్నాడు, ఆయనకి రిటర్న్ ఎంత వస్తుంది? 12% వస్తుంది. అంటే 3% ఎక్స్ట్రా ఆల్ఫా వస్తుంది. ఆ 3% ఎక్స్ట్రా ఆల్ఫా కోసము మీరు ₹1 పెట్టుబడి పెట్టారా? మీరు పెట్టలే. ₹1 పెట్టుబడి పెట్టలే. ఇప్పుడు ఒకవేళ 3 కోట్లు సినారియో అనుకుందాం, 3 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీరు ల్యాండ్లో పెట్టుబడి పెట్టి కన్స్ట్రక్షన్ చేసి 3 లక్షలు రెంట్ తీసుకుంటున్నారు అనుకుందాం. ఇక్కడ ఎట్లా నష్టపోతారో చూసుకుందాం. ఇప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్డింగ్లో ఇక్కడ పెట్టేయడం వల్ల మీకు 3 crore లిక్విడిటీ లేకుండా మొత్తం అందులోకి వెళ్ళిపోయింది. 3 లక్షల నెలకు రెంట్ వస్తుంది. ఒకవేళ 3 లక్షల రూపాయలని మీరు నార్మల్ ఎస్ఐపి చేస్తున్నారు అనుకుందాం, మొత్తం డబ్బులు వస్తున్నాయి సేవింగ్స్ చేసుకుంటున్నా, నేను ఎస్ఐపి చేస్తున్న మ్యూచువల్ ఫండ్లో అనుకుందాం. 12% రూపాయి వడ్డీతోటి రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే 3 లక్షల రూపాయలు నెలకు ఎస్ఐపి చేస్తే 10 సంవత్సరాల్లో అది అప్రాక్సిమేట్గా 3,40 లక్షల నుంచి 60 లక్షలు, 3.5 కోట్ల దాకా ఇన్వెస్టెడ్ అమౌంట్ అవుతుంది. అండ్ ఫైనల్ వాల్యూ ఇంక్లూడింగ్ రిటర్న్స్ మేబీ దానికి డబల్ 7 crore వరకు వెళ్తుంది. అప్రాక్సిమేట్గా 7 crore దాకా అయింది నెట్ వర్త్ వెళ్తుంది. కానీ ఇక్కడ ఆయన ఏం చేశాడు, 3 డబ్బులు ఏమైనా ఉన్నా కానీ పక్కకు పడేసో లేకపోతే ఉన్నది అమ్ముకోకుండా అట్లా పక్కకు వదిలేసో బ్యాంక్ వాడి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు. ఇక్కడ ఏమవుతుంది, ఆ 3 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్లో పెట్టి బ్యాంక్ వాడి దగ్గర అప్పు తీసుకున్నాడు అనుకుందాం. ఆ 3 కోట్లు 10 సంవత్సరాలు ఏమవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సహజంగా మనకి 12% రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే 6 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. మనకి మొదటి 6 సంవత్సరాల్లో ఆ 3 కోట్లు 6 కోట్లు అయిపోయింది. ఆ 6 కోట్లు మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాల్లో బేస్ కేసు సినారియోలో 10 కోట్లని అవుతుంది. రైట్. ఇందాకటి కేసులో ఎస్ఐపి చేస్తే ఎంత అయింది? 7 కోట్లు. ఈ కేసులో ఎంత అయింది? మీకు 10 కోట్లు అయింది. మీరు బిల్డింగ్ ₹1 పెట్టుబడి పెట్టారా? ₹1 మీ జేబులోంచి పెట్టింది కాదు. దానికి ఎవరు ఇచ్చారు అప్పు? బ్యాంక్ కోడ్ ఇచ్చాడు. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు మీకు రెంటు, ఇప్పుడు మీకు 3 లక్షలు రెంట్ వస్తుంది. దాంట్లో 2.5 లక్షలు బ్యాంకుకి కడుతున్నారు. మీకు అడిషనల్గా 50,000 ఇస్తున్నాడు బ్యాంక్ కోడ్. వాడు పెట్టుబడి పెట్టాడు. వాడు పెట్టుబడి పెట్టి వాడు ఈఎంఐ తీసుకుంటూ వాడు మీకు అడిషనల్గా 50,000 ఇచ్చాడు. మీరు జేబులోంచి రూపాయి పెట్టలేదు. ప్లస్ ఇక్కడ రెంట్స్ తోటి ఇంకో మ్యాజిక్ జరుగుద్ది. ఇయర్ ఆన్ ఇయర్ రెంట్స్ 5%తో పెరుగుతాయి. ఓకే. యాక్చువల్గా కమర్షియల్ కాబట్టి ఇంకెక్కువ ఉంటుంది. సరే యావరేజ్గా 10 అంటారు కొంతమంది, మనం 7 తీసుకుందాం. 7%తో రెంట్ పెరుగుతుంది అనుకున్నా ఒకవేళ ఇప్పుడు 3 లక్షల రెంటు ఈ 10 సంవత్సరాల టైంలో 6 లక్షల రెంట్ అవుతుంది. మీరు మాత్రం ఈఎంఐ ఎంత కడతారు? అదే 2.5 లక్షలు కడతారు. సహజంగా అందరి మైండ్ సెట్లు ఏముంటుందని అంటే, నేను 2.5 లక్షలు కడుతున్నా, ఇప్పుడు నేను 3 కోట్లు లోన్ తీసుకున్నా, 20 సంవత్సరాల్లో ఇప్పుడు నేను డబల్ పే చేస్తా 6 కోట్లు, నేను బ్యాంక్ కోడికి 3 కోట్లు ఎక్స్ట్రా పే చేయాలని ఆలోచిస్తున్నారు. ఎవరైనా అదే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు 6 కోట్లు అనే ఫిగర్ మనం ఆలోచిస్తే ఫైనల్గా పెద్ద అమౌంట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. 20 ఏళ్ల తర్వాత 6 కోట్లకు అదే విలువ ఉంటుందా? మీరు 6 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా ఒకరోజు కడుతున్నారా?
డబ్బు విలువ పడిపోతుంది కదా. మీరు ఇప్పుడు 2.5 లక్షలు కడుతున్నారు, 20 ఏట లాస్ట్ ఈఎంఐ కూడా 2.5 లక్షలుగా కట్టేది. మీకేం నష్టం జరిగింది? మీకేం నష్టం జరిగిందా? మీ జేబులో నుంచి డబ్బులు పెట్టారా? ఇది వ్యాపారం చేసే లక్షణం. ఓకే. వ్యాపారస్తుడు తక్కువ రేటుకి డబ్బులు తెచ్చుకొని ఎక్కువ డబ్బులు సంపాదించాలి. వాడికి రిస్క్ లేదు. ఇప్పుడు బ్యాంక్ కూడా సెక్యూరిటీ ఆ ల్యాండ్కి, ఆ ప్రాపర్టీకి. ఇప్పుడు ఏదైనా జరిగితే ముందు బ్యాంక్ కూడా ఎత్తున కుట్టేసుకోవాలి. సహజంగా లోన్లు అందుకు కూడా తీసుకుంటారు. బ్యాంక్ కూడా కాపలా కాస్తాడు, మనకెందుకు ఈ రిస్క్ అని. అది సో ప్రశాంతంగా అట్లాంటి లోన్స్ ఏమైనా ఉంటే అసలు క్లియర్ చేయొద్దు. ఓకే. క్లియర్ చేయకండి. కావాలంటే 3 కోట్లు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. పైన ఇంకో 50,000 మిగులుతున్నాయి కదా, మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ పెరుగుతుంది కదా, ఆ డబ్బులు రూపాయి కూడా మ్యూచువల్ ఫండ్లో పెట్టకండి. ఓకే. శుభ్రంగా అనుభవించండి. ఏం చేసుకుంటారండి? 20 కోట్ల ప్రాపర్టీ పెట్టుకుని అనుభవించుకోండి. ఇంకా అంతే కదా, అనుభవించాలిగా. ఎప్పుడు పోతామో తెలియదు. ఇక ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి. ఇంకా దాని నుంచి వచ్చే అడిషనల్ ఇన్కమ్ మొత్తం మీకు ఎట్లా కావాలంటే అట్లా ఖర్చు పెట్టుకోండి. ఫస్ట్ అయితే పెట్టేసరికి అదే 10 కోట్లు అవుతుంది. అదే 10 కోట్లు 20 సంవత్సరాల్లో ఎంత వద్దండి? బేస్ కేస్ ఐ అగ్రి, అది బంగారం కాబట్టి ఎసెట్ అమ్మాయి వాడుకుంటుంది, తప్పులేదు. కేవలం బంగారం కాకుండా పెళ్లికి ఒక 25-30 లక్షలు ఖర్చు పెట్టి ఊరందరినీ పిలిచారు. సినారియోలో అది మళ్ళీ 20 నుంచి మళ్ళీ ఇంకొక 30 కోట్లు అవుతుంది. మీరు ఏం చేయకపోయినా 3 కోట్లు పెడితే 30 కోట్లు అయింది. ఏది మీకు లోన్ క్లియర్ అయ్యే టైంకి మీ రెంటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 12 లక్షలు. 12 లక్షల ఇన్కమ్, 30 కోట్ల మ్యూచువల్ ఫండ్, అప్పుడు 20 కోట్ల రియల్ ఎస్టేట్ అసెట్ ఎంత వద్దన్న మళ్ళీ అదొక బేస్ కేస్ సినారియోలో 100 కోట్ల పైనే అవుతుంది. బేసికల్లీ ఇలా చెప్పే ఎక్స్పర్ట్స్ లేక ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సార్, 3 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి. సైకలాజికల్లీ చాలా పానిక్ అయిపోతూ ఉంటారు, స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. టైంకి రెంట్లు వస్తాయా లేదా, ఇంత కన్ఫ్యూజన్ లో ఉంటారు వాళ్ళు. అవును. ఇక్కడ బ్యాంక్ అప్పును వాడుకోవడం ఒక ఆర్ట్. అప్పును తీసుకొని ఎదగడం తెలియాలి. అప్పును తీసుకొని ఐఫోన్ కొన్నాను, అప్పును తీసుకొని నేను లగ్జరీ కారు కొన్నాను, అప్పును తీసుకొని లగ్జరీ బంగ్లా కొన్నాను అంటే తప్పు. అప్పును తీసుకొని వ్యాపారం చేయడంలో తప్పు లేదు. అప్పు నీకు 7%కి వస్తుంది, నేను అప్పును వాడుకొని 12% జనరేట్ చేస్తున్నట్లు తప్పే ఉంది. నా డబ్బు కాదు. ఇప్పుడు రెంట్లు కలెక్ట్ చేయడం తప్పించి నీకు ఏమైనా పని ఉందా? ఇంకెక్కడ ఎక్స్ట్రా ఎవరికే లేదు కదా. ప్యాసివ్ ఇన్కమ్ కదా, రూపాయి పెట్టుబడి లేకుండా ఎవరికి వస్తుంది? నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే సొంత డబ్బులతో చేయకండి వ్యాపారాన్ని. అంటే రెంటల్ ఇన్కమ్ బిజినెస్ పర్టికులర్లీ సెక్యూర్డ్ ఇన్కమే కదా, రెంట్స్ ఆల్మోస్ట్ వస్తూనే ఉంటాయి కదా, సెక్యూర్డ్గానే ఉంటుంది కదా. బ్యాంక్ కూడా దగ్గర తీసుకోండి, హ్యాపీగా పోతుంది. అండ్ ఎక్స్పెండిచర్లో చూపించుకోవచ్చు. మీకు వడ్డీ కడుతుంటారు కదా, మన ఐటీ రిటర్న్స్ దాని ఎక్స్పెన్స్ కింద చూపిస్తారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను తగ్గించుకోవచ్చు దాని ద్వారా. బోల్డ్ బెనిఫిట్లు అప్పు తీసుకుంటే ఎట్లా తీసుకోవాలంటే ఇది ఒక ఆర్ట్. తీసుకోవడంలో తప్పు లేదు, క్లియర్ చేసే తప్పు అవుతుంది. ఎట్టి పరిస్థితులు ఎర్లీగా క్లియర్ చేయకండి. ఓకే. లెట్ హిమ్ పోస్ట్ పోన్ ఇట్. ఎన్ని సంవత్సరాలు వస్తే అన్ని సంవత్సరాలు ఉంచుకోనియండి. అంటే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఇయర్స్ పెరుగుతున్నా కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతున్న భయం ఎక్కువ ఉంటుంది సార్ వీళ్ళకి. అదే చెప్తున్నానండి, మొత్తం కలిపి ఎంత కడుతున్నారు? 6 కోట్లే కదా. అవును, అంతే కదా. 6 కోట్లని ఇప్పుడు మీకు 6 కోట్లు ఇప్పుడు పెద్దది. 20 ఏళ్ల తర్వాత 6 కోట్లకు విలువ ఉండదు సార్. 6 కోట్లకు 20 ఏళ్ల తర్వాత అసలు వాల్యూ ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి ₹1,00,00,000 అంటే చాలా మంది దగ్గర ఉన్నాయని అంటున్నాం. 10 ఏళ్ల క్రితం 1 కోటి పెద్ద ఫిగర్, రైట్? 10 ఏళ్ల తర్వాత ఏమైంది? 1 కోటి నార్మల్ అయింది చాలా మందికి. 20 ఏళ్ల తర్వాత అసలు దాని విలువే ఉండదు. రూపాయి విలువ పతనం అవుతూ ఉంటుంది కదా. రూపాయి విలువ అని అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద కరెన్సీ అని చెప్పేది. అంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల ఆ రూపాయికి కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అట్లా రూపాయి విలువ కోల్పోతుంది అని అంటాం మనం. సో రూపాయి యొక్క విలువ కోల్పోతూనే ఉంటుంది. మీరు తక్కువ వడ్డీకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంకొక మాట, 3 కోట్ల రూపాయలని ఆ వడ్డీ రేటుకి ఎక్కడ అప్పు తీసుకురాగలుగుతారా? బయట మీరు ఇవ్వరు కదా. ఎవరు రూపాయినరా కనీసం ₹2 సార్, ₹2 పెద్ద అమౌంట్ కూడా రూపాయినరో లేకపోతే రూపాయో కనీసం రూపాయిని అడుగుతారుగా. 12% అన్నా మరి ఈయన కట్టేది అంత ₹1 మందం గట్టిగా డిప్రిషియేటింగ్ రేషియోలో కడుతూ ఉంటారు. ₹1 మందం పడుతుంది. ₹1 ఎవడిస్తాడండి అప్పు? ₹1 ఒప్పుకు తీసుకొని ఎక్కడ పెట్టినా కానీ ఎంత కొద్ది రిటర్న్ వస్తుంది కదండి. అది అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఏమీ కాదు, అప్పు తప్పు కాదు. అప్పుని ప్లాన్ చేసుకోకపోవడం తప్పు. అప్పును ఆర్గనైజ్ చేయాలి. యాక్చువల్గా పాపం తనకు ఆ విషయం తెలియక ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వేరే ప్రాపర్టీస్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎందుకు రా అని ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడి ఏదో ప్రాపర్టీ సేల్ చేసేస్తా. ఫ్యూచర్ గురించి భయపడాలి. ఆయనకి ఇప్పుడున్న కేసులో ఏంటి అని అంటే ఆయన దగ్గర అసలు లిక్విడ్ అసెట్స్ లేవు. అది భయపడాలి. కావాలంటే అమ్మి అప్పు తీర్చొద్దు, అమ్మి లిక్విడ్ అసెట్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ అసెట్స్లో ఫిజికల్ అసెట్స్ ఉంటాయి, లిక్విడ్ అసెట్స్ ఉంటాయి. ఫిజికల్ అసెట్ అంటే ఏంటి? మనకి రియల్ ఎస్టేట్. లిక్విడ్ అసెట్ అంటే ఏంటి? బంగారము, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలు, వీటిని లిక్విడ్ అసెట్స్ అంటాం. అంటే వెంటనే క్యాష్ వస్తుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆయనకు డబ్బులు పుట్టవు దీని మీద అయితే, కానీ దీని మీద అయితే వెంటనే డబ్బులు పుడతాయి.
సో ఇప్పుడు ఎప్పుడైనా అసెట్ అలోకేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 కోట్లు ఉందన్నారు, 20 కోట్లు అందులోనే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 20 కోట్లు అందులోనే ఉంటే చిన్న ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోగలుగుతారా? 20 కోట్లు ఉన్నోడికి ప్రాబ్లం 20 కోట్ల సైజులోనే వస్తుంది. వచ్చే ప్రాబ్లం 50,000 లక్షతో రాదు. ప్రాబ్లం వస్తే 50 లక్షలకు కోటుకో వస్తుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావు. సైజుకు తగ్గట్టే ప్రాబ్లం. ఏ ప్రాబ్లం ఉన్నా అదే స్థాయిలో వస్తుంది. ఇప్పుడు 20 కోట్ల ఆస్తున్నోళ్ళు చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారా? పోనీ చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారా? పెద్ద స్కూల్లో చదివిస్తారు కదా, పెద్ద కాలేజీలకి పంపుతారు కదా. ఆస్తికి తగ్గట్టే కదా వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే పిల్లలకి. లైఫ్ స్టైల్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కదా. ప్రాబ్లమ్స్ కూడా అదే సైజులో ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీ దగ్గర ఎనర్జీ ఉండాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఎనర్జీ. రియల్ ఎస్టేట్ ఈజ్ అ వెల్త్ క్రియేటర్, అని కాదనట్లే. కానీ అది గ్లూకోజ్ లాంటిది కాదు. గ్లూకోజ్ తాగంగానే ఎనర్జీ వస్తుంది కదా, అది కాదు. ఇక్కడ గ్లూకోజ్ ఎప్పుడైనా కానీ లిక్విడ్ అసెట్స్. ఓకే. ఆ లిక్విడ్ అసెట్స్లో కూడా రియల్ ఎస్టేట్తో పాటు ఈక్వల్గా ఫాస్ట్గా పెరిగే అసెట్స్ ఉన్నాయి. ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని ప్రశాంతంగా పెట్టుకుంటే ఇట్ ఈస్ సేఫర్. ఒకవేళ అనుకుందాం ఆయనకు కొన్ని మంత్స్ రెంట్ రాలేదు అనుకోండి, దీని నుంచి తీసి కట్టేస్తాడు కొన్ని నెలలు. 1-2 మంత్స్ సరిపోలే డబ్బులు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. కేసు రెంట్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టి మా బిజినెస్ చక్కగా అవ్వలేదు, సో మా దగ్గర అంత అమౌంట్ లేదు, ఈ నెల రెంట్ కట్టలేము, నెక్స్ట్ మంత్ రెంట్ కట్టలేము, 3rd మంత్ ఖాళీ చేస్తాం, ఇట్లాంటి సిచ్యువేషన్ ఏంటి అనేది. అడ్వాన్స్లు ఉంటాయి కాబట్టి 3 నెలలు ఫస్ట్ అది కవర్ అవుతుందండి. కానీ మన దగ్గర అయితే క్యాష్ ఫ్లో ఇబ్బంది అవుతుంది. ఆ క్యాష్ ఫ్లోకి 3 కోట్లు రెడీగా ఉంటాయి కదా మ్యూచువల్ ఫండ్లో. ఒక సింపుల్ లెక్క అండి, మ్యూచువల్ ఫండ్స్ 12%తో పెరుగుతాయని లెక్కేస్తే 3 కోట్లు ఉన్నాయి కదా, యావరేజ్గా ఒక్కొక్క కోటి 12 లక్షలు సంపాదిస్తుంది. 3 కోట్లు 36 లక్షలు సంపాదిస్తుంది. 36 లక్షలు సరిపోవా మీకు మేనేజ్ చేయడానికి? ఈజీగా కదా, సింపుల్ లాజిక్ కదా. మీకేం ప్రతిరోజు ఆ ప్రాబ్లం ఉండదు కదా, వచ్చినప్పుడు ఇది చూసుకుంటుంది కదా. అది ఇక్కడ ఇంకోటి కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అంటే మొత్తం ఒకసారి అమ్మని అవసరం లే. ఇక్కడ ఏదైనా ఈఎంఐ కట్టాలి అని అంటే, బాబు నేను ఈఎంఐ కట్టాలి, నా ఇంట్లో బాత్రూమ్ ఒకటి కొనుక్కుంటాడు కొనరు కదా, అంటే బిట్టు నమ్మలేము. ఇప్పుడు 1000 గజాల ల్యాండ్లో గజం కొనుక్కున్న డబ్బులు ఈఎంఐ కట్టాలంటే ఎవరు ఇయ్యారు కదా. కానీ మ్యూచువల్ ఫండ్లో మీరు 1 యూనిట్ కావాలంటే 1 యూనిట్ అమ్ముకోవచ్చు. నాకు 10,000 చాలంటే 10,000 అమ్ముకోవచ్చు 3 కోట్ల అకౌంట్ నుంచి. అది తేడా. దట్ ఈస్ ద బ్యూటీ. ఎంత తగ్గిందో అంత తీసుకొని వాడుకోవచ్చు. మళ్ళీ వచ్చినప్పుడు రీఫిల్ చేయొచ్చు. మళ్ళీ ఎప్పుడో రెంట్లో అడ్వాన్స్లు వస్తాయి కదా, మళ్ళీ యూ కెన్ రీఫిల్ బ్యాక్. సో దట్ ఈస్ ద బ్యూటీ. అందుకే లిక్విడిటీ మెయింటైన్ చేయాలి. మార్కెట్లో ఎవడు హీరో అంటే 100 కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు కాదు, క్యాష్ ఫ్లో ఉన్నాడు హీరో. ఇది జగమెరిగిన సత్యం. అది క్యాష్ ఫ్లో ఉండాలి. క్యాష్ ఫ్లో లేకపోతే యూజ్లెస్. చాలా మంది కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి కానీ జేబులో చిల్లి గవ్వు ఉంటుంది. ఎందుకండి డబ్బులు, ఇంకా అదే కదా. ఎందుకండి ఆస్తులు? అనుభవించడానికి పనికిరాని ఆస్తి ఎందుకండి? మన్ని కాపాడుతాయని కదా ఆస్తిని సృష్టించింది. మనమేంటి దానికి వాచ్మెన్లో తయారయ్యాం. అది కాబట్టి దాని గురించి కంగారేం లేదు. ప్రశాంతం కొంత డబ్బులు లిక్విడ్ బేస్డ్ ఫండ్స్లో పెట్టుకోవటము, కొద్దిగా లిక్విడ్ అసెట్స్లో, మిగతాది రియల్ ఎస్టేట్లో ఇట్లా రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా తయారు చేసుకోవటము. ఈ ఒక్కటే ఎసెటే కాదు, మిగతా ఎసెట్స్ కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చేలా తయారు చేసుకోవాలి. దెన్ సార్ ఈ ప్రపంచంలో ప్రశాంతంగా బతికేది ఒక్కడే, కావాల్సింది రెంటల్ ఇన్కమ్ వచ్చినోడు అంతే. ఏ ఊర్లోనే చూడండి, ఆ కుటుంబం ప్రశాంతంగా బతుకుతుంది, రెంటల్ ఇన్కమ్ ఉండే కుటుంబం. అది మిగతా ఏం చేసినా కానీ ప్రశాంతత మిగలదు. ఇంకొద్దిగా బిల్డ్ చేసుకోమని కావాలంటే, కానీ లిక్విడ్ అసెట్ పక్కన రెడీగా ఉండాలి. రెంటల్స్గా మీరు అన్నట్టుగా ఏం ప్రాబ్లమ్ వస్తే సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్.